దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని దున్నపోతు అనే అహంకార భావంతో అవమానపరిచిన పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ జిల్లా దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, సహచర మంత్రిని అవమానపరిస్తే దళిత జాతికి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా స్పందించలేదని, ఖండించలేదని అన్నారు. కేవలం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ నాయకుడైనందునే అవమానించారని అన్నారు. అందరికీ నమస్కారం. పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని పాత్రికేయుల ముందు దున్నపోతని వ్యాఖ్యానించి అవమానపరచడం జరిగింది. చాలా అహంభావంతో పొన్నం ప్రభాకర్ గారు ఒక మాదిగ జాతికి సంబంధించిన లక్ష్మణ్ కుమార్ గారిని మరి దున్నపోతని వ్యాఖ్యానించడమే కాకుండా మరి ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తను ఎలాంటి ప్రత్యాత్తాపం పడకుండా, ఎలాంటి బహిరంగ ప్రకటన ఇవ్వకుండా కేవలం దళితుడు మాదిగోడని చులకన భావంతో మరి అలా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని అవమానపరచడం జరిగింది. ఈ విషయంలో మాదిగ జాతి మొత్తం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి రియాక్షన్ కొరకు మేము ఇప్పటి వరకు వేచి చూసాం. తాను చాలా బాధపడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తను ఒక వీడియో రిలీజ్ చేసి మరి నేను కేవలం మాదిగ కులంలో పుట్టిన వ్యక్తిని కావడం వల్లనే నన్ను అహంభావంతో మరి అవమానపరిచే విధంగా మరి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి మాట్లాడడం జరిగిందని మరి నేను ఇప్పటి వరకు వేచి చూశాను. కనీసం నాకు ఫోన్ చేసైనా కూడా మరి అదేదో అనుకోకుండా జరిగింది. దానికి నా తరపున మరి పశ్చాత్తాపడుతున్నా, క్షమాపణ అడుగుతున్నారు ఇట చెప్తాడేమో అని నేను ఎదురు చూశాను. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కేవలం మరి ఈ జాతిలో పుట్టడం నా తప్ప, ఈ జాతిలో పుట్టి నేను మంత్రి పదవి తీసుకోవడం తప్ప అని తను ఎంతో మదనపడ్డ వీడియోను చూసిన తర్వాత వెంటనే మరి మేము దళిత సంఘాలం కరీంనగర్ జిల్లా నుండి అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా మరి ఈ విషయం సహచర మంత్రులు ఎవరు కూడా స్పందించలే. పక్కనే ఉన్న వివేక్ గారు మరొక తన సహచర ఇదే వర్గానికి చెందినటువంటి దళిత బిడ్డ అయినటువంటి మాదిగా బిడ్డను దున్నపోతనంగా కూడా మరి ఆ సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు చూస్తూ ఉన్నాడు తప్ప అది తప్పు అని ఖండించలే. మరి ఏ రెడ్డి మంత్రి కానీ మరి చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో స్పందించలే. అదే ఒక రెడ్డి మంత్రిని మరి వేరే వాళ్ళు ఈ విధంగా అవమానపరిస్తే మీరు ఊరుకునేవారా అని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఒకవేళ ఒక రెడ్డి మంత్రినో లేకుంటే పొన్నం ప్రభాకర్ గారినో ఈ విధంగా దూషిస్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు చర్య తీసుకోకుండా ఉందురా? వెంటనే అతనిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేవారా కాదా? ఒక్కసారి చెప్పండి ఈ సమాజానికైనా మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం దళితుడైనందున మాదిగ కులానికి చెందినోడు కాబట్టే ఇతను ఏమన్నా కూడా నడుస్తుంది అనే భావం మీలో ఉంది కనుకనే మరి పొన్నం ప్రభాకర్ గారు అన్నప్పటికీ ఇంత సమయం గడిచినా కూడా మరి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మరి అతని మీద మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి గిట్ట దళితుల పట్ల ఉంటే ఈ సంఘటన బాధపడే విధంగా ఉందని మీరు భావిస్తే పొన్నం ప్రభాకర్ గారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి పొన్నం గారిని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాదిగ జాతి ఆగ్రహానికి గురవుతారు. జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అంత దూరం కాకముందు మీ లోపల కొద్దిగా పశ్చాత్తాపం అనేది ఉంటే వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించండి. మీరు మాదిగలకు అండగా ఉన్నారు అనే మాట గిట్ట నిజమేది ఉంటే మరి వర్గీకరణ చేసినా ఇంత గొప్ప చేసినా మాదిగలకని చెప్పే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండి ఈ మాదిగలకు ఇక్కడ అన్యాయం జరిగిందని మీరు భావిస్తే, అవమానం జరిగిందని మీరు భావిస్తే
వెంటనే మరి పొన్నం ప్రభాకర్ గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేదా జరగబోయే పరిణామాలకు తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం.